నేను హాస్టల్‌లో ఉండే రోజుల్లోని మాకు గురువారం పూట సాంబార్ పెట్టేవారండి. సాంబార్ అనే మాటే కానీ అందులో ఒక్క ఉల్లిపాయ ముక్క కూడా కనిపించేదే కాదు. అంత గొప్పగా పెట్టేవారు సాంబారు. అదే మా ఇంట్లో మా అమ్మ సాంబార్ చేసిందంటే ఖచ్చితంగా పక్కన ఫ్రై ఐటెమ్ ఏదో ఒకటి చేసేది. క్యారెట్టో, బీట్రూటో, పొటాటోవో ఏదో ఒక ఫ్రై ఐటెమ్ చేసేది. హాస్టల్‌లో అసలు అలా కుదిరేది కాదు గదా! మా వార్డెన్ తిరిగి ఒక అప్పడం ఇచ్చేసి బేసినన్నం తినేయొచ్చని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసేది. ఆవిడిచ్చిన మోటివేషన్‌కి మేము ఏడవాలో, నవ్వాలో తెలియక మొహాలు జూసుకునేవాళ్ళం. కానీ నిజానికి ఆ ఏడుపు నీళ్ళే ఇంక ఒకేలా ఉంటాయండి. సేమ్ ఒకలా ఉండేవి. ఎందుకంటే మా ఏడుపు నీళ్ళు కాస్త ఉప్పగా ఉంటే, ఆవిడిచ్చిన సాంబారేమో కొంచెం కారంగా ఉంటది. అంతే తప్ప అసలు ఒక ముక్క ఉండేది గాదు, ఏం ఉండేది గాదు. నిజం చెప్పాలంటే ఇంట్లో ఉన్నప్పుడే శుభ్రంగా తినగలమండి. ఎప్పుడైనా సరే పిల్లలు మీరు అర్థం జేసుకోండి. పేరెంట్స్ ఏది పెడితే అది తినండి. ఎందుకంటే వన్స్ మనం హాస్టల్స్ కానీ, లేదంటే జాబ్స్ కానీ వెళ్ళిపోయామంటే ఇంకా అంతే. ఎప్పుడో సంక్రాంతికో, దశమికో వచ్చినప్పుడు భోజనం చేయడం తప్ప మధ్యలో అంతా పస్తులుండడమే. ఇది మాత్రం 100% కరెక్ట్ అండి. నేను సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ చేసి చాలా ఫుడ్ విషయంలో బాధపడి చెప్పింది. ఎందుకంటే అమ్మ చేసిన వంట ఖచ్చితంగా మిస్ అయిపోతాము. ఏది పెడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. మనం ఏం తింటున్నామో మనకే తెలీదు. దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. వాటి గురించి నేను తర్వాత వీడియోలోని చెప్తాను కానీ ఖచ్చితంగా మీరు మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.